Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. ఈసారి సెంటిమెంటు కలిసి రాలేదు, పిచ్చి ప్రిడిక్షన్ ఫలితం ఇవ్వలేదు. రెండు టాప్ టీమ్స్ పోటీ పడుతున్న టైటిల్ పోరు కూడా ఆసక్తి కలిగించలేదు. ఐపీఎల్ ఫైనల్ కోసం ఎంతో ఎదురు చూసిన ప్రేక్షకులు ఉసూరుమన్నారు. ఎస్ఆర్హెచ్ పేలవ ప్రదర్శనతో ఫైనల్ మ్యాచ్ ఎలాంటి ఆసక్తి లేకుండా ఏకపక్షంగా సాగింది. కేకేఆర్ ఎస్ఆర్హెచ్ మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్ ఏకపక్షంగా సాగడానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి. చెన్నై వేదికగా జరిగిన ఐపీఎల్ టైటిల్ పోర్లో హైదరాబాద్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ నిర్ణయమే ఎస్ఆర్హెచ్ కొంప ముంచిందా? రెండు జట్లు విన్నింగ్ టీంనే కొనసాగించాయి. మొదట బ్యాటింగ్ దిగిన ఎస్ఆర్హెచ్ ఫస్ట్ ఓవర్లోనే అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయింది. మిచెల్ స్టార్క్ తన ఎంతటి విలువైన బౌలరో మరోసారి నిరూపిస్తూ తన అద్భుతమైన అవుట్ స్వింగర్తో అభిషేక్ శర్మని బౌల్ చేసిన తీరు అమోఘం. నెక్స్ట్ ఓవర్లోనే వైభవ్ అరోరా హెడ్ని గోల్డెన్ డక్ అవుట్ చేయడంతో 2 ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయింది ఎస్ఆర్హెచ్. ఈ దశలో త్రిపాఠి మక్రమ్లు ఇన్నింగ్స్ని చక్కదిద్దామనుకునే లోపే స్టార్క్ మరోసారి త్రిపాఠిని అవుట్ చేయడంతో వికెట్ల పరంపర కొనసాగింది. మక్రమ్, నితీష్ రెడ్డిలు కాసేపు స్ట్రైక్ రొటేట్ చేసిన కేకేఆర్ బౌలర్ల దెబ్బకి తలంచక తప్పలేదు. ముఖ్యంగా ఆండ్రూ రసెల్, హర్షిత్ రాణాలు ఎస్ఆర్హెచ్ పతనాన్ని శాసించారు. పిచ్చి స్వభావాన్ని ఏమాత్రం అర్థం చేసుకోలేని ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్లు అనవసర షాట్లకు పోయి వికెట్లను సమర్పించుకున్నారు. ఏ దశలో కూడా పార్ట్నర్షిప్ నెలకొల్పలేకపోయారు. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ మొత్తంలో ప్యాట్ కమిన్స్దే హైయెస్ట్ స్కోర్ అంటే అర్థం చేసుకోండి వాళ్ళు ఎలాంటి ప్రదర్శన చేశారో. కేకేఆర్లో వేసిన ప్రతి బౌలరు వికెట్ తీశాడంటే వాళ్ళు ఎంత సమిష్టిగా రాణించారో కూడా అర్థం చేసుకోండి. ఇలాంటి టీం ప్రదర్శనే ఎప్పుడైనా గెలుపును సాధిస్తుంది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ మొదట్లోనే నరేన్ వికెట్ కోల్పోయినా వెంకటేష్ అయ్యర్ విజృంభణతో కేక్ వాక్లా సాగింది కేకేఆర్ ఇన్నింగ్స్. తనకు అసలు అవుట్ ఆప్షనే లేదన్నట్లుగా రెచ్చిపోయాడు వెంకటేష్ అయ్యర్. మరో ఓపెనర్ గుల్బాజ్ కూడా సహకరించడంతో 10 ఓవర్లలోనే టార్గెట్కి రీచ్ అయ్యారు. చివర్లో గుర్బాజ్ అవుట్ అయినా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్తో కలిసి వెంకటేష్ అయ్యర్ ఇన్నింగ్స్ని ముగించాడు. ఈ క్రమంలో తను అర్ధ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. అద్భుత బౌలింగ్తో రాణించిన స్టార్క్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించగా సిరీస్ మొత్తం ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన నరేన్కి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది. దీంతో కేకేఆర్ మూడోసారి సగర్వంగా ఐపీఎల్ టైటిల్ అందుకుంది. హెయిల్స్ టు కేకేఆర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ buddies.